మే 6వ తేదీన గాదె సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి తీసుకొచ్చారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి సమాచారమే. మార్కాపురంలో ఉన్నటువంటి గాదె సాయి కృష్ణను తమ వద్దకు తీసుకురావాలని సిఐ నాగరాజు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక పిటిషన్ ఆధారంగా విజయవాడకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్సు ఒక ఎస్ఐని అదేవిధంగా 3 కానిస్టేబుళ్లను పంపి మార్కాపురం నుంచి గాదె సాయి కృష్ణను పట్టుకొచ్చి కృష్ణలంక పోలీసులకు మే 6వ తేదీన అప్పగించారు. సో ఇంతవరకు పోలీసులు డైరెక్ట్గా ఇది విజయవాడ కోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్లో ఉంది. ఆ తర్వాత గాదె సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా ఆయన తల్లి గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చూసినట్టు పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఒక ఎస్ఐ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ 15వ సాక్షిగా ఇందులో ఈ కేసులో 15వ సాక్షిగా అతను కూడా గాదె సాయి కృష్ణను 6 నుంచి 8వ తేదీ మధ్యలో నేను గాదె సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాయాలతో ఉన్నటువంటి సందర్భంలో చూశాను అనేటువంటి ఒక సాక్ష్యము వాంగ్మూలం ఇచ్చారు. సో ఇక్కడ గాదె సాయి కృష్ణను తీసుకొచ్చింది కరెక్టే, అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంది కరెక్టే అనేటువంటిది పోలీసులే సిట్ ఏదైతే విచారిస్తుందో అది విచారణలో ఒప్పుకుంది. కానీ గాదె సాయి కృష్ణ మొత్తం మిస్సింగ్ వెనకాల, అతని హత్య వెనకాల, అతని శవాన్ని మాయం చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి వెనకాల కేవలం సిఐ నాగరాజు మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ నమోదైంది. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి విచారణ జరిగింది. 29వ తేదీ దాని మీద చివరి విచారణ, అదేవిధంగా దాని మీద పోలీసులు ఎటువంటి సమాచారం ఇస్తారు హైకోర్టుకు అనేటువంటిది కూడా రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ గాదె సాయి కృష్ణ తల్లి ఒక అనుబంధ పిటిషన్ వేసి నా కొడుకు కేసుకు సంబంధించినటువంటి విచారణను సిబిఐకి అప్పగించాలి అనేటువంటిది అందులో పిటిషన్లో ఆమె పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె చెప్పినటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విచారణ పరిధి చాలా పెద్దది. ముఖ్యంగా విజయవాడ పోలీసుకు సంబంధించినటువంటి మొత్తం చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ కేసు విచారణను పోలీసులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులే విచారిస్తే న్యాయం జరగదు అనేటువంటిది గాదె సాయి కృష్ణ తల్లి చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా 28వ తేదీ, నేను చెప్తున్నాను డేట్ గుర్తుంచుకోండి, మే 28వ తేదీ తాను తన కొడుకు మిస్ అయ్యాడన్నటువంటి విషయము డైరెక్ట్గా విజయవాడ సిపికి నేను ఫిర్యాదు చేశాను. అయినప్పటికీ ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఆయన దాని మీద రియాక్ట్ కాలేదు. కాబట్టి నాకు అతని మీద అనుమానం ఉంది అనేటువంటిది ఇప్పుడు గాదె సాయి కృష్ణ తల్లి చెప్తున్నటువంటి మాట. సో మనం చూడొచ్చు, మే 28వ తేదీ పిటిషన్ ఇస్తే ఆ తర్వాత హైకోర్టు విచారణ తర్వాత జూన్ 19వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 19వ తేదీ ఆమె మే 28వ తేదీన ఒక పిటిషన్ దాఖలు చేసి పూర్తిగా తన కొడుకు ఎక్కడున్నారో చెప్పాలి, కృష్ణలంక పోలీసులు ఆయన్ని మాయం చేశారనే అనుమానం ఉందని విజయవాడ సిపికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు అనేటువంటిది గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్తున్నటువంటి మాట. ఇక జూన్ 2వ తేదీన ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చి అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన తర్వాత మే 19వ తేదీన పోలీసులు మళ్ళీ ఒకసారి పిటిషన్ తీసుకొని విచారణ ప్రారంభించినటువంటి సిచ్యువేషన్. ఎఫ్ఐఆర్ జూన్ 19 అయింది. మే 28వ తేదీన సిపికి అంటే విజయవాడ సిపికి పిటిషన్ ఇస్తే జూన్ 19న మళ్ళీ పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఇందులో సిపి పాత్ర ఉంది అనేటువంటిది ఆమె డైరెక్ట్గా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రశ్న. సో ఈ నేపథ్యంలో కోర్టు ముందు చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ మొత్తం వాదనల నేపథ్యంలో చాలా కీలకంగా వచ్చేటువంటిది విజయవాడ సిపి యొక్క రోల్ ఏంటిది ఈ కేసులో. ఆయన నిజంగానే ఈ కేసు విచారణను అడ్డుకున్నారా, లేకుంటే ఫిర్యాదు వచ్చినప్పటికీ కావాలని నాగరాజుకు అనుకూలంగా వ్యవహరించారా అనేటువంటిది కూడా ఈ కేసు పరిధిలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఇది రాష్ట్ర పోలీసులు విచారిస్తే డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి చాలా వివరాలు బయటికి రావు అనేటువంటిది చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే సిపిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో పోలీసుతో పెద్ద ఎత్తున సంబంధాలు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో సంబంధం లేకపోయినా అందులో ఉన్నటువంటి టీంలో ఎవరితో సంబంధం ఉన్నా కానీ విచారణకు సంబంధించిన చాలా అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చాలామంది పోలీస్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, న్యాయవాదులు కావచ్చు చెప్తున్నటువంటి మాట. ఇక ఈ కేసులో ప్రధానమైనటువంటి ఇష్యూ విచారణ ఇంత దూరం జరుగుతున్నప్పటికీ ఇప్పటికే కేవలం సిఐ నాగరాజును మాత్రమే జైలుకు పంపించడం జరిగింది. మిగిలిన పోలీసుల పాత్ర ఏంది? ఎందుకంటే ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి 3-4 రోజులుంటే మొత్తం ఇంత ఎత్తున టార్చర్ జరుగుతే పోలీస్ స్టేషన్లో ఉన్న 20-30 మంది పోలీసులకు తెలియకుండా ఉంటుందా? మిగిలిన ఎస్ఐలు సిఐల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎందుకు దీన్ని చూస్తూ ఊరుకున్నారు? వాళ్ళ వాంగ్మూలాలు ఎందుకు తీసుకోలేదు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక డెడ్ బాడీని మాయం చేస్తే ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీ ఎక్కడుంది, ఏమైంది, అసలు అతను చనిపోయాడా లేదా అఫీషియల్గా ఎందుకు సిట్ ఇక్కడ చెప్పట్లేదు? సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి కొన్ని విషయాలను మిస్ చేసింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది ఏదైతే డెడ్ బాడీ లేకుంటే చనిపోయాడు లేకుంటే బాడీ మిస్ అయింది అనేటువంటి మాట చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా ఇక్కడ సాయి కృష్ణను చంపేశారు, అతను కస్టోడియల్ చనిపోయాడు, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ సిట్ చెప్పట్లేదు.
ఈ కేసులో ఏ కేసులో అయినా కానీ ఒక వ్యక్తి చనిపోయాడు అనేటువంటి నిర్ధారణ అయితేనే ఆ కేసులో మర్డర్ కేసు అనేటువంటిది ముందుకు వెళ్తుంది. అప్పటి వరకు అది మిస్సింగ్ కేసుగానే ఉంటుంది. ఈ కేసులో మర్డర్ కేసు అనేటువంటిది పెట్టినప్పటికీ డెడ్ బాడీ ఎక్కడ ఉంది, హత్య చేసినట్టు ఆనవాళ్లను సంపాదించడంలో సిట్ ఫెయిల్ అయిందా లేదంటే కావాలని వాటిని పక్కన పెట్టేసిందా అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే అనుమానాలను గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో వేసినటువంటి తన అనుబంధ పిటిషన్లో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు పోలీసులు జూన్ 29న ఏం చెప్తారు హైకోర్టుకు అనేటువంటిది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో గాదె సాయికృష్ణను తీసుకొచ్చారు, అతను మిస్ అయ్యాడు, అతని డెడ్ బాడీని కూడా మాయం చేశారు అనేటువంటి అనుమానాలను సిట్ వ్యక్తం చేసింది. కానీ కాంక్రీట్గా చూడాలంటే ఇతన్ని ఎవరు చంపారు, ఎంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఎటువంటి కొత్త సమాచారం ఉంది అనేటువంటిది హైకోర్టుకి ఏమన్నా చెప్తారా లేదా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. ఒకవేళ హైకోర్టుకు గాదె సాయికృష్ణ డెడ్ బాడీ వేరే బర్డ్స్ గురించి కానీ ఆ డెడ్ బాడీని ఎక్కడ దహనం చేశారు, ఏ విధంగా మాయం చేశారు అనేటువంటి కాంక్రీట్ సమాచారం చెప్పకపోతే విచారణను పక్కదారి పట్టించారు అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు, ముఖ్యంగా మనం ఈ విచారణ జరుగుతున్నటువంటి తీరును బట్టి కొన్ని వివరాలు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, డెడ్ బాడీని ఎవరు మాయం చేశారు, ఏ విధంగా సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్ నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు బయట ఉన్నటువంటి సీసీటీవీలను కూడా మాయం చేశాడా, ఆ ఫుటేజ్ ఎవరు సహాయంతో మాయం చేశారు, ఇందులో 2 కానిస్టేబుల్ పరారిలో ఉన్నారని చెప్తున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి, ముఖ్యంగా సిఐ నాగరాజుకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి డెడ్ బాడీ మాయం చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళకి సహకరించారు అనేటువంటి చెప్తున్నారు. సో వీళ్ళ విచారణ ఎక్కడి దాకా వచ్చింది, వీళ్ళు ఎక్కడైనా కన్ఫెషన్ ఇచ్చారా, మేము డెడ్ బాడీ మాయం చేసే దాంట్లో పాల్గొన్నాము, లేకుంటే డెడ్ బాడీని మాయం చేశాము, లేకుంటే డెడ్ బాడీని ఫలానా చోటుకి తీసుకెళ్లి దహనం చేశాము అనేటువంటిది ఎవరైనా స్టేట్మెంట్స్ని సేకరించారా? ఈ స్టేట్మెంట్స్ సేకరిస్తే డెఫినెట్గా ఇది 29వ తేదీన హైకోర్టుకు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కేసుకు సంబంధించి డైరెక్ట్గా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది, ఇందులో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారనేటువంటిది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ కేసు పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని అక్కడ విజయవాడలో ఉన్నటువంటి సిపి ఆఫీస్ మానిటర్ చేస్తుందా, ఆ ఫుటేజ్ని పూర్తిగా తీసుకురావడంలో అక్కడ ఉన్నటువంటి పోలీసుల పాత్ర ఏమైనా ఉందా, మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా, దీనికి సంబంధించి కూడా హైకోర్టుకు సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో అది పూర్తిగా సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం సిఐ నాగరాజు పర్వ్యూలో మాత్రమే జరిగిందా, అతని ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనేటువంటి అనుమానం డెఫినెట్గా ఇక్కడ చాలామందికి ఉంది. ఒక ల్యాండ్ కేసు, ముఖ్యంగా జగ్గేపేటకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కేసు అంటున్నారు, ఒక రౌడీ షీటర్ హత్యకు సంబంధించినటువంటి కేసు అంటున్నారు. సో ఇవన్నీ పరిధి చూస్తున్నప్పుడు ఇందులో ఒక పెద్ద రింగ్ ఏదైనా ఉందా, ఒక మాఫియా అంటే పోలీసులు ఇన్వాల్వ్ అయినటువంటి ఒక మాఫియా ఏమైనా ఉందా, అది మొత్తం బయటికి రావాలంటే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది సరిపోతుందా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెఫినెట్గా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తేనే చాలా విషయాలు బయటకు వస్తాయి అనేటువంటిది గాదె సాయికృష్ణ తల్లి తన అనుబంధ పిటిషన్లో చెప్తున్నటువంటి మాట. నిజంగానే హైకోర్టు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు అంటే 3 విషయాలు హైకోర్టు ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గతంలో పోలీసులు అబద్ధం చెప్పారు అనేటువంటి చాలా స్పష్టంగా తేలుతుంది. ఎందుకంటే గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత గాదె సాయికృష్ణ ఎక్కడున్నాడో తమకు తెలియదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైకోర్టుకు చెప్పినటువంటి మాట. ఆ తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అది తప్పు అని తేలింది. సో ఇప్పుడు పోలీసులు చెప్పేటువంటి మాటను ఏ విధంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పేటువంటి మాటను ఏ విధంగా హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుందో మనం చూడాల్సినటువంటి అంశం. ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ డైరెక్షన్లోనే నడుస్తుందా, అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తీరు సంతృప్తికరంగా ఉందా, నిజంగానే ఇందులో ఎవరైనా ఉన్నతాధికారులు ఉంటే వాళ్ళని కూడా విచారించేటువంటి అవకాశం ఉందా, సిట్ ఇన్వెస్టిగేషన్లో పాల్గొనేటువంటి అధికారులకు ఆ జ్యూరిస్డిక్షన్ ఉందా, అంత పరిధి ఉందా, వాళ్లకు అన్ని అధికారాలు ఉన్నాయా, లేదంటే ఈ కేసు అనేటువంటిది చాలా స్ట్రేట్గా ఎట్ ద సేమ్ టైము ఎక్కడ పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా జరుగుతుంది అనేటువంటి నమ్మకం హైకోర్టుకు కలుగుతుందా అనేటువంటి చూడాల్సింది. ఇది జరిగితే మాత్రమే సిట్కు అనుమతించేటువంటి అవకాశం ఉంది, సిట్ తన ఇన్వెస్టిగేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. లేదంటే హైకోర్టు ఎక్కడ అనుమానం వచ్చినా ఈ కేసును రాష్ట్రానికి బయట ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ముఖ్యంగా సిబిఐకి ఈ కేసు అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇక హైకోర్టు ప్రధానంగా చూసేటువంటి 3వ అంశం, ముఖ్యంగా చాలా కేసుల్ని మనం పరిగణలోకి తీసుకుంటే ప్రధానంగా పరిగణలోకి తీసుకునేటువంటి అంశాల్లో ఏముంటుంది అని అంటే, ఎందుకు ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసా, అంటే రాష్ట్ర పోలీసులు విచారించకూడదు అనేటువంటి పరిధిలోకి వచ్చేటువంటి కేసా ఇది అనేటువంటి చూడాలి. కానీ చాలా ఇష్యూస్ని మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విచారించకూడదు ఈ కేసును అనేటువంటిదే చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒకవేళ ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులే విచారిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే రాజకీయంగా ఒత్తిడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది, పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈ మొత్తం కేసుతో సంబంధం ఉంది అనేటువంటిది ఇందులో తేలితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ను నుంచి బయటపడడానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను
ట్యాంపర్ చేయొచ్చు, లేదంటే దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే మే 28వ తేదీన తాను డైరెక్ట్గా సిపి ఎవరైతే ఉన్నారో విజయవాడ సిపికి తాను ఈ మొత్తం పిటిషన్ ఇచ్చాను, తన కొడుకు ఆచూకీ ఎక్కడుందో చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఈ కేసులో సిఐ నాగరాజు నా కొడుకును పూర్తిగా మాయం చేశాడు అనేటువంటి పిటిషన్ ఇచ్చినప్పటికీ ఎందుకు 2వ తేదీ వరకు, అంటే జూన్ 2వ తేదీన హెబియస్ కార్పస్ సంబంధించినటువంటి పిటిషన్ వేసి ఆ పిటిషన్ వచ్చే వరకు కూడా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు? పిటిషన్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే మాకు తెలియదు, మేము విచారిస్తామని చెప్పారు. ఎందుకు 19వ తేదీ వరకు, అంటే దాదాపు 22 రోజుల పాటు విజయవాడ సిపి ఈ కేసులో ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు సుమోటోగా కేసును విచారించలేదు, ఎందుకు కోర్టుకు నిజంగా ఏం జరిగిందనేటువంటిది ఎందుకు చెప్పలేదు అనేటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ విజయవాడ సిపి ఈ ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి వస్తారు అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం. సో ఒక పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, లేదంటే ఇందులో ఆయన పరిధిలోకి విచారణ పరిధిలోకి వస్తున్నారు అని చెప్తున్నప్పుడు ఎందుకు ఈ కేసు సిబిఐకి ఇవ్వకూడదు అనేటువంటిది కోర్టు ఇక్కడ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఎందుకంటామంటే కొన్ని చోట్ల కస్టోడియల్ డెత్స్ జరుగుతాయి. అంటే పోలీస్ స్టేషన్లో లేకుంటే పోలీసుల పరిధిలో ఉన్నప్పుడు హత్యలు జరిగినటువంటి కేసెస్ కొన్ని చాలా ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి డెడ్ బాడీస్ దొరికాయి. ఆ డెడ్ బాడీస్ దొరికిన తర్వాత కేసు ప్రూవ్ అయింది, వాళ్ళ మీద జరిగింది. కానీ ఇక్కడ డెడ్ బాడీ అనేటువంటిది ఇప్పటివరకు దొరకలేదు. కాబట్టి గాదె సాయికృష్ణ హత్య గావించబడ్డాడు, పోలీసు కస్టడీలో చనిపోయాడు అని ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర, ఆఫీసర్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇందులో నిందితులు తప్పించుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, లేకుంటే హత్య చేసినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, లేకుంటే డెడ్ బాడీని మాయం చేసినటువంటి ఆధారాలు కావచ్చు, లేదంటే ఇందులో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు, అంటే ఈ మొత్తం ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళు, చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకుంటే ఎవరైనా అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు ఉంటే తప్ప ఈ కేసును ప్రూవ్ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్. అందుకోసమే ఈ మొత్తం ఆధారాలను వాళ్ళు మాయం చేశారు. కాబట్టి ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా పరిగణించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ బేసిస్ మీదనే దీన్ని సిబిఐకి అప్పగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది న్యాయ కోవిదులు చెప్తున్నటువంటి మాట. సో మనం ఈ కేసుకు సంబంధించినటువంటి పరివ్యూని చూస్తున్నాం. కేసులో ఉన్నటువంటి ఏదైతే ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ చూస్తున్నాం. కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తే ఏ విధమైనటువంటి హ్యాంపరింగ్ కావచ్చు, ట్యాంపరింగ్ కావచ్చు, అంటే ఒక విధంగా అడ్డుకోవడం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను న్యాయం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, జరిగేటువంటి ప్రమాదాన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 22వ కేసు నంబర్గా వచ్చేటువంటి ఈ మొత్తం కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఒకలాంటి క్యూరియాసిటీ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో, లీగల్ ఫెటర్నిటీలో, ప్రజలందరిలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు ఇప్పుడు ఉన్నటువంటి సిట్ మీద నమ్మకం పెడుతుందా, ఈ సిట్ని విచారణ చేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కోర్టు వ్యక్తం చేస్తుందా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి విచారణ కరెక్ట్గా సరిపోదు, ఇంకా పెద్ద స్థాయిలో దీన్ని విచారించాలి కాబట్టి సిబిఐకి ఇస్తుందా అనేటువంటి ఒక నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చాలా డిలే చేసింది. దాదాపు 45 రోజుల వరకు ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో డెఫినెట్గా హైకోర్టు ఏం చెప్పబోతోంది, సిబిఐకి విచారణకు ఇస్తుందా అనేటువంటిదే చాలామంది, ఎక్కువ మంది ఈ అంశం వైపు సిబిఐ విచారణకు వెళ్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది అభిప్రాయం మాత్రమే. గౌరవ హైకోర్టు వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది సోమవారం విచారణ తర్వాత మాత్రమే తేలుతుంది. కానీ ఇందులో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాలను, ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ని, విచారణ జరుగుతున్నటువంటి ప్రక్రియను, ఎట్ ద సేమ్ టైం గతంలో పోలీసులు ఏ విధంగా, ముఖ్యంగా కృష్ణలంక పోలీసులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు ఏ విధంగా ఈ కేసును హైకోర్టులో అబద్ధం చెప్పి తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు, ఏ విధంగా గాదె సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత అతన్ని టార్చర్ చేసి హత్య చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ పోలీసులు డైరెక్ట్గా విజయవాడ కోర్టుకు చెప్పినటువంటి అంశం. విజయవాడ కోర్టులో డైరెక్ట్గా రిమాండ్ రిపోర్ట్లో సిట్ నివేదికలో ఒప్పుకునేటువంటి అంశం. అంటే విపరీతంగా టార్చర్ చేశారు, కొట్టారు, హత్య చేసి ఉంటారు, ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేశారు అనేటువంటి అనుమానాలను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులే చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు విచారణ పరిధి ఇంకా విస్తరించేటువంటి అవకాశం ఉంది. అసలు మోటివ్ ఏంటిది, ఎందుకు తీసుకొచ్చారు అతన్ని అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. ఇది కేవలం గతంలో అతని మీద ఉన్నటువంటి కేసుల గురించి కాదు, అతను ఒక వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి మొత్తం చేయించాడు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పెద్ద వ్యక్తి ఎవరు అనేటువంటిది తేల్చేటువంటి పని ఈ సిట్ చేయగలుగుతుందా, సిట్కు అన్ని అధికారాలు ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణ వస్తేనే ఒక కాంప్రిహెన్సివ్ విచారణ జరుగుతుంది, తన కొడుకుకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్,
అదేవిధంగా ఎంటైర్ ఫెటర్నిటీ అంటే లీగల్ ఫెటర్నిటీ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఈ కేసును చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పేరు గుర్తుంచుకోండి, గాదె సాయికృష్ణ. ఈ పేరు చాలా కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థలో, లీగల్ ఫెటర్నిటీలో చాలా కాలం పాటు ఒక పేరు ఇది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ కేసు కూడా డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ కాబోతోంది. రాబోయేటువంటి రోజుల్లో పోలీసులు పనిచేసేటువంటి విధానం పైన, ఎట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో పోలీసులు వ్యవహరించేటువంటి తీరు పైన కూడా ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. కాబట్టి సోమవారం హైకోర్టు వారు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా విచారిస్తారు, ఎటువంటి నిర్ణయం చెప్తారు అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో పోలీసు వ్యవస్థ మీద, అదే ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో పోలీసులు బిహేవ్ చేసేటువంటి తీరు మీద ఒక పెద్ద మార్క్ విడిచేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఒక గుర్తు విడిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.